రైట్ ఎగ్జిక్యూటివ్ అయితే మురళీకృష్ణతో మాట్లాడదాం. మురళీకృష్ణ, ఇందాక మనం మాట్లాడుకుంటూ వచ్చాము. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసే ఆలోచన ఉంది అని చెప్పి, వాస్తవానికి కేంద్రం కనుక దిగి రాకపోతే రాత్రంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయడానికి సిద్ధమైనట్టుగా మనకి సమాచారం అందుతోంది. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ జితేంద్ర సింగ్ చేసిన ట్వీట్ తర్వాత అంత అవకాశం ఉండేలాగా పరిస్థితులు ఉన్నాయా? జితేంద్ర సింగ్ చేసినటువంటి ట్వీట్ కానీ లేక రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పెట్టినటువంటి డిమాండ్స్ కానీ రెండు మనం కంపేర్ చేసి చూస్తే రెండు వర్గాల వాదనని మనం సమానంగా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. వైపు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటివి దాదాపుగా మొత్తం 5 డిమాండ్లు. అందులో మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దాంతోపాటుగా ఈ మొత్తం వ్యవహారం మీద పార్లమెంట్లో చర్చించాలి, నీటికి సంబంధించి కేంద్ర హోంమంత్రి ఒక సమాధానం చెప్పాలి ఈ మొత్తం వివాదం మీద, దాంతోపాటుగా ఢిల్లీ అల్లర్లకు సంబంధించినటువంటి అంశం మీద సర్వే మొత్తం ఈ ఎంక్వైరీ చేయించాలి, అలాగే ఆత్మహత్యకి పాల్పడేటువంటి విద్యార్థుల్ని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఎస్కరేట్ చేయాలి. ఇవి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి డిమాండ్లు. కానీ జితేంద్ర సింగ్ చెప్తున్నటువంటి మాట, రాహుల్ గాంధీ ముందుగా కేవలం ఒక్క డిమాండ్ మాత్రమే పెట్టారు, ఆ తర్వాత మాట మార్చి డిమాండ్లని పెట్టారు అన్నది జితేంద్ర సింగ్ చెప్తున్నటువంటి మాట. అంటే ఓవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో మేము శాంతియుతంగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సహకరించలేదు కాబట్టే ఫోర్స్ఫుల్ యాక్షన్కి దిగాల్సి వచ్చింది, ఫోర్స్ఫుల్గా కొంత యాక్షన్ దిగాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వ చర్యలు సమర్థించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ట్వీట్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఓవైపు కేంద్ర ప్రభుత్వ వాదన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాల వాదన ప్రతిపక్షాలది, ఇద్దరిది మనం రెండు వాదనలు మనం గమనిస్తుంటే ఇద్దరూ సమానంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు, సమస్యని శాంతియుతంగానే పరిష్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొంత ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ చేసింది. కొద్దిసేపటి క్రితం మనం గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్గా రంగంలోకి దిగింది అనేటువంటి ఒక విమర్శ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి వచ్చింది. అంటే ఈ మొత్తం వ్యవహారం డేటా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు చేసినటువంటి ఆందోళన కావచ్చు, లేక గతంలో ఈ మొత్తం అంశానికి సంబంధించి గడిచిన నెల రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ పక్కకి నెట్టి మొత్తం ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయడానికి ట్రై చేస్తోంది అనేటువంటి ఒక పార్టీ. ఎందుకంటే పీఎం ఇంటి ముందు ఇలాంటి ధర్నాలు చేసే అవకాశమే అసలు ఉండకూడదు కూడా. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంతవరకు వెళ్ళి 2-3 గంటలుగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి ఒక డ్రామా ఆడుతున్నాయని చెప్పి ఆప్ చాలా క్లియర్ గా ఆరోపిస్తోంది. ఇది ఆరోపణ. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆప్ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్గా ఈ మొత్తం వ్యవహారాన్ని టేకప్ చేయలేదు. మొత్తం టేకప్ చేసింది కాక్రోచ్ పార్టీ కావచ్చు, లేక విద్యార్థులు కావచ్చు, స్వచ్ఛందంగా చాలామంది రకరకాలైనటువంటి సంస్థలు ఇండివిజువల్స్ చేసినటువంటి కార్యక్రమాన్ని, నిన్నటి హింసాత్మక ఘటనలు నేను చోటు చేసుకునే పరిస్థితులు గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో రగలెదిగి ఈ మొత్తం వ్యవహారాన్ని టేకప్ చేయాలని చూస్తోంది అన్నదే ఆపుకున్నటువంటి ఆక్రోశం కావచ్చు, ఆప్కి సంబంధించినటువంటి ఆరోపణ. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట, ఈ మొత్తం వ్యవహారం ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళాలి, ఈ మొత్తం ఎపిసోడ్ పార్లమెంట్ వేదికగా చర్చ జరిపి అవసరమైతే తమకు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, లేక నీటికి సంబంధించి ఎవరైతే బాధిత విద్యార్థులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయో వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించేటువంటి విషయంలో కావచ్చు, లేక మొత్తం నీటి ఎపిసోడ్కి సంబంధించి కేంద్ర హోంమంత్రి చేత ఒక ప్రకటన పార్లమెంట్ వేదికగా చేయించడం కావచ్చు, ఇవన్నీ కూడా దాబు పెడుతున్నటువంటి డిమాండ్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ వాదన కాంగ్రెస్ పార్టీది, ఆపవాదన ఆప్తి, విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్లు విద్యార్థులవి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా రప్చర్ అయింది కాబట్టి ఈ ఎపిసోడ్ని ఒక మరింత రప్చర్ అయ్యేలా కాకుండా మరింత డిస్టర్బ్ అయ్యి మరింత ప్రతిపక్ష నాయకుడు సైతం ఈడ్చుకెళ్లి పోలీసులు జైల్లో పడేశారు అని చెప్పి అటువంటి ఒక పరిస్థితి కల్పించామనేటువంటి వాతావరణం రాకుండా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు దీన్ని ఏదో రకంగా దీన్ని తమ పరిధిలో జరిగింది అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎవరు వాళ్ళు గెయిన్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఎఫర్ట్ చేస్తుంది. అందుకోసమే స్వయంగా జితేంద్ర సింగ్ని కావచ్చు, కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, రంగంలో దించడం, రాహుల్ గాంధీతో దఫాలుగా చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వారి వైపు నుంచి జరుగుతున్నాయి. అంటే చాటుకోవడానికి ప్రయత్నం చేయడమే కాదు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే రెండు పార్టీలు కూడా తగ్గేదే లేదన్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా కేంద్రం దిగి రాకపోతే ఆందోళన కొనసాగుతుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో జితేంద్ర సింగ్ చేసిన ట్వీట్ తర్వాత సో కేంద్రం కూడా ఎక్కడ తగ్గే అవకాశం లేదు అన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తప్పంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ మీదే వేలు చూపిస్తూ వాళ్ళు క్లియర్ గా చేసిన ట్వీట్ మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్ లో కొంత మురళీకృష్ణ మనకి లైవ్ విజువల్స్ వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ రాహుల్ గాంధీని అలాగే కాంగ్రెస్ ఎంపీలందరినీ అక్కడి నుంచి తరలించడానికి జరుగుతున్న ప్రయత్నాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో సిచ్యువేషన్ మారింది. దాదాపుగా ఒక 2.5-3 గంటలుగా మనం చూసిన పరిస్థితికి ఇప్పుడు లేటెస్ట్ గా సిచ్యువేషన్ లో చేంజ్ అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు చర్చలు జరపడానికి ప్రయత్నించారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్ ఎంపీలంతా ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ నినాదాలు చేస్తూ వాళ్ళ ఆందోళనని కంటిన్యూ చేస్తున్నప్పటికీ ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి అక్కడికి వెళ్ళి జితేంద్ర సింగ్ వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నించారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ విషయాన్ని అమిత్ షాతో అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఆ విషయాలన్నీ మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీకి కన్వే చేసి ఒప్పించారు అనుకుంటున్న టైంలో రాహుల్ గాంధీ ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 డిమాండ్స్ వచ్చాయి. వాటిలో ప్రధానమైనది మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్. ఈ డిమాండ్ గురించి ఇప్పుడు జితేంద్ర సింగ్ చేసిన ట్వీట్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ఒకదానికి ఒప్పుకుని ఆ తర్వాత కొత్త డిమాండ్స్ పెట్టడం సమంజసం కాదు, ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి రాహుల్ గాంధీ తీరుని జితేంద్ర సింగ్ తన ట్వీట్లో ఆక్షేపించారు. ఆ తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారుతోంది, మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటితే హ్యాండిల్ చేయడానికి ఫోర్సెస్ అన్నీ సన్నద్ధమైపోయిన పరిస్థితిని మనం ఆల్రెడీ చూస్తున్నాము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక ఆందోళన కంటిన్యూ చేయనివ్వకుండా అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము.